నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయి సందేశం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురువు లేకుండా గమ్యం లేదు, గురు కృప లేకుండా జ్ఞానం లేదు, ఆ గురువు అనుగ్రహం లేకుండా దైవ సాక్షాత్కారము లేదు. అందుకే భారతీయ సనాతన సంస్కృతిలో గురుస్థానాన్ని భగవంతుని కంటే గొప్పదిగా భావిస్తారు. అందుకే గురు పూర్ణిమని కేవలం ఒక పండుగగా కాదు, ఆ గురుతత్వాన్ని స్మరించుకునే ఒక మహాపర్వదినంగా పాటిస్తారు. మరి ప్రస్తుతం మనం సాయిబాబా నిలయమైన షిరిడి క్షేత్రంలో ఉన్నాము. సాయిబాబా భక్తులకు చూపించిన మార్గాన్ని, ఆయన వారికి అందించిన సందేశాన్ని మనందరికీ తెలియచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అన్నిటికంటే మించి సాయి ఉపాసకులు ఆచార్య శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి సాయి భక్తుల్లో మెదిలే అనేకానిక ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై సాయినాథ్. ముందుగా ఒక ప్రశ్న. సాయిబాబాని దైవంగా కొలుస్తారు, కొంతమంది గురువుగా కూడా భావిస్తారు. అసలు సాయిబాబాని ఎలా పూజించాలంటారు, ఎలా తీసుకోవాలి అని అంటారు? దీనికి మీ సమాధానాన్ని నేరుగా చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రస్తుతం సమాజంలో ఈ యొక్క సందేహం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సాయిబాబా గురువా, దైవమా, సాయిబాబాని ఎలా పూజ చేయాలి, అసలు పూజ చేయాలా అక్కర్లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం చెప్పడం కాదండి. ఏనాడో ఋషులు సత్యాన్ని దర్శించి మనకు అందించినటువంటి అద్భుతమైన జ్ఞాన సంపద మనకు ఉన్నది. మనకి ఉపనిషత్తుల ప్రకారం ఏం చెప్తారంటే, తద్విజ్ఞానార్థం అంటే తత్ విజ్ఞానార్థం అంటే అద్భుతమైనటువంటి జ్ఞానం కోసం స గురుమేవాభిగచ్చేత్, గురువు దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి అని చెప్తారు. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్తారు. సమిత్పాణి అంటే సమిధలు, పాణి అంటే చెయ్యి, సమిధలు చేత్తో పట్టుకుని శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనది. గురువు అంటే ఎవరిని పడితే వాళ్ళు గురువు అంటానికి వీల్లేదండి. కాబట్టి అటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఎవరు అంటే, శ్రోత్రియం అనే దానికి ఆదిశంకరాచార్యులు ముండకోపనిషత్తు భాష్యంలో అద్భుతంగా రాస్తారండి. శృతి సంప్రదాయ విత్ అని చెప్తారు. అంటే శృతి సంప్రదాయం తెలిసిన వాళ్ళు. ఏమిటా శృతి సంప్రదాయం అంటే, గురు శిష్య పరంపర ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. అక్కడ శృతి సంప్రదాయం తెలిసి ఉండాలి. తెలిసినంత మాత్రం సరిపోదు, వారు సాక్షాత్తు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. బ్రహ్మనిష్ఠుడంటే ఆ పరమాత్మ తత్వంలో నేను ఏకమై ఉన్నాను. సాయిబాబా వారి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, సహజంగా మనందరం చెప్తాం కోరికలు తీర్చటంలోని, అది మనకు తెలిసినటువంటి భావం. కానీ శాస్త్రం అది చెప్పదు, బాబా కూడా అది చెప్పరు. నేను ఆ తత్ అనేటువంటి దాంతో, ఆ అనంతమైన శక్తితో ఏకాత్మ భావాన్ని పొంది ఉన్నాను. నేనే పరమాత్మ స్వరూపమై ఉన్నాను, సకల చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నాను అని చెప్పినటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా. కాబట్టి గురువు దగ్గరికి తప్పకుండా వెళ్లాలనేటువంటిది ముండకోపనిషత్తు చెప్తుంది. ఆ గురువు ఎట్టివాడై ఉండాలంటే శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అని చెప్తుంది. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తున్నది, మనం దైవాన్ని పూజించాలా, గురువుని పూజించాలని అడుగుతున్నాం కదా. దైవం అనేది మనకి పరోక్షం అండి. దైవం ఎప్పుడు కూడా మనకి కంటికి కనిపించదు, అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ గురువు ప్రత్యక్షంగా ఉంటాడు. మనం మాట్లాడవచ్చు, మన ప్రశ్నలు అడగవచ్చు, మన కష్టాలను చెప్పుకోవచ్చు. మనలాగా ఉంటూ, మనలాగా తింటూ, మనలో ఒకటిలాగా ఉండేటువంటి వాడు గురువు. కానీ ఆ గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మనం దైవాన్ని ప్రార్థిస్తాం. దైవాన్ని ప్రార్థించినప్పుడు మనకి దైవానుగ్రహం కలిగిందని గుర్తు ఎలాగా అంటే, ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహం కలుగుతుందో అప్పుడే నీకు ఒక సద్గురువు లభిస్తాడు అనేటువంటి విషయం కూడా మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ భౌతిక దేహంతో ఉన్నటువంటి సద్గురువు అనంతతత్వమైనటువంటి దైవంతో తాను దేంతో ఏకాత్మభావం పొంది ఉన్నాడో దాంతో మనల్ని కూడా ఏకాత్మభావాన్ని పొందిస్తారు. కాబట్టి గురువు దైవం ఒకటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్తుంది ఆదిశంకరాచార్యుల యొక్క భాష్యం. కాబట్టి గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. గురువుని ఆశ్రయించడం ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం ఉంటుంది శాస్త్రం. జ్ఞానము ద్వారా మాత్రమే మోక్షం. అంటే మనకి మోక్షకారకుడు గురువే. ఆ గురువుకి పరమేశ్వరుడికి భేదం లేదు అనేటువంటిది మనకి శాస్త్రవచనం. సాయినాథుడు ప్రత్యక్షంగా దాన్ని అందరికీ చూపించారు. సాయి భక్తులందరూ కూడా ఆ ఆనందంలో ఓలలాడుతూ ఉన్నారు. మరి ఈ గురు పూర్ణిమ రోజు భక్తులు సాయిబాబా దర్శనం చేసుకోవటం వల్ల వారికి ఎటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని అంటారు? గురు పౌర్ణమి రోజు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైనటువంటి సాయిబాబా వారిని దర్శించడం వల్ల ఎటువంటి అనుభూతి కలుగుతుంది అని అంటున్నారు కదా. అనుభూతి అనేది వ్యక్తిగతం అండి. అది అందరికీ ఒక రకమైన అనుభూతి కలగదు.
అయితే ప్రత్యేకించి ఈ గురు పౌర్ణమి యొక్క ప్రాశస్త్యం మనకు తెలియాలి. ఈ గురు పౌర్ణమి కొంతమంది వ్యాస పౌర్ణమని, గురు పౌర్ణమని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనకు ఒక శ్లోకం ఉందండి, సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటుంది శాస్త్రం మనకి. అంటే ఏంటంటే సదాశివుడు మొదలుకొని వ్యాస భగవానుడు ఆదిశంకరులను మధ్యగా ఉంచుకొని ప్రస్తుతం నీకు జ్ఞానబోధ చేసేటువంటి గురువు వరకు కూడా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే, ఆ దక్షిణామూర్తి స్వరూపమే అనేటువంటిది మనకి దీని యొక్క తాత్పర్యం. కాబట్టి గురువు దగ్గర ఎలా ఉంటుందంటే యద్భావం తద్భవతి, నీవు ఏ దృష్టితో చూస్తావో ఆ దృష్టితో నేను కరుణిస్తానని చెప్పారు సాయిబాబా. అంటే నీ యొక్క భావాన్ని బట్టి సాయిబాబా వారి యొక్క దృష్టి ఉంటుంది. కొందరు ఈతి బాధలతో వస్తారు, ధనం కోసం వస్తారు, ఒంట్లో బాధగా వస్తారు, శారీరక బాధలతో వస్తారు, మానసిక బాధలతో వస్తారు, కొంతమంది ఆధ్యాత్మిక పురోగతి కోసం వస్తారు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు. అట్లా ఎవరెవరు ఏ ఉద్దేశంతో నన్ను చేరుతున్నారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను అని సాయిబాబా చెప్తారు. గురువు నుంచి జ్ఞానం పొంది ఆజన్మాంతం ఆ గురువుకి రుణపడి ఉన్నాను అని నీకు శరణాగతి వేడుతున్నానని సంవత్సరానికి అంటే ప్రతినిత్యం గురువుని స్మరిస్తారు. ఈ రోజు ప్రత్యేకించి సాయిబాబాకి కృతజ్ఞత చెప్పుకోవటం ఒక పద్ధతి. అలా కాకుండా ఈ గురు పౌర్ణమి రోజున చాతుర్మాస్యం కూడా చేస్తారు. అంటే గురువులు ఒక చోట ఉంటారు, శిష్యులు వచ్చి వారి దగ్గర జ్ఞానాన్ని పొందడానికి వస్తారు, వారు కూడా గురువుని పూజించాలి. ఈ రెండు రకాల వాళ్ళు గురువుని పూజించాలి. కాబట్టి గురు పౌర్ణమి యొక్క అనుభూతి ఎవరెవరి భావాన్ని బట్టి వారికి ఉంటుంది. మరి సాయిబాబా భక్తులకి బోధించిన ఆ ఏకాదశ సూత్రాల గురించి చెప్పండి. తప్పకుండానండి. ఈ ఏకాదశ సూత్రాలు సాయిబాబా వారు భక్తులకి ఇచ్చినటువంటి అనేక అభయ సూచనలు. ప్రతి మనిషి సాయినాథుని దగ్గరికి భయంతోనే, కష్టంతోనో, కోరికతోనో వస్తారు. ఇవన్నీ కూడా సాయి సచ్చరిత్ర నుంచి తీసుకున్నటువంటి అంశాలు. ఈ 11 సూత్రాలు సమాధి మందిర్లో కాకడాహారతి అయిపోయిన వెంటనే ప్రతిరోజు కూడా మన వెంట జరుగుతూ ఉంటుంది. వీటిని మోహిని మహారాజ్ అనేటువంటి వారు సంకలనం చేశారు, వీటన్నిటిని కూడా కూర్చారనమాట. ఈ 11 వచనాల్లో సాయిబాబా వారి యొక్క బోధ కూడా ఉంటుంది. మొట్టమొదటిది, షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమరణించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే, నా సమాధి నుండే సర్వకార్యములు నిర్వహింతును. నా భక్తుల యొక్క రక్షణ సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును. నా సహాయమును గాని సలహాను కాని కోరిన తక్షణమే వసంగెదను. నా భక్తుని ఇంట లేమి అను శబ్దము పొడసూపదు. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము కలదు. మీ భారములు నాపై పడవేయుడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు సాయిబాబా వారు ఈ 11 సూత్రాల్లో కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సాయి సచ్చరిత్రలోంచి సంకలనం చేయడం జరిగింది. అయితే దీనిలో 2 ప్రధానమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, సాయిబాబా వారిని ఏ విధంగా చేరాలి, ద్వారకామాయి ప్రవేశమరణించినంతనే సర్వ సుఖ సంపదలు పొందగలరు అని చెప్తారు. సాయిబాబా వారు ఉన్నటువంటి మసీదుకి పెట్టిన పేరు ద్వారకామాయి. ద్వారకా అంటే శ్రీకృష్ణ పరమాత్మ గుర్తొస్తాడు. ఇది నవద్వారపురి అని కూడా చెప్తారు. అంతేకాకుండా సాయిబాబా ద్వారకా అని ఊరుకోకుండా మాయి అన్నారు. మాయి అంటే ఇక్కడ తల్లి. తల్లి ఏ విధంగా సంరక్షణ చేస్తుందో అంతకన్నా గొప్పగా ఈ ద్వారకామాయి తల్లి నా భక్తుల్ని రక్షిస్తుంది అని సాయిబాబా చెప్పడం జరుగుతుంది. ఇది మాతృస్థానమే గాని మతాలకి స్థానం కాదు. ఇదే సాయిబాబా వారు చెప్పినటువంటి గొప్ప బోధ. కాబట్టి ద్వారకామాయిలో ధనికులు, పేదవారు, చదువుకున్నవారు, చదువు రానటువంటి వారు, హిందువులు, ముస్లింలు, అన్ని రకాలైనటువంటి మానవులందరూ కూడా ఆ తల్లి ఒడిలో చేరిన సందర్భం మనకి ద్వారకామాయిలో మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం ఏ సాయి ఆలయంలోకి వెళ్ళినా కూడా మనకి శ్రద్ధ, సబూరి ఈ పదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రెండింటికి ఎందుకంత ప్రాధాన్యత ఉందంటారు?
చాలా అద్భుతమైందండి. సాయిబాబా వారిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే సాయిబాబా వారి యొక్క బోధ మొత్తం ఈ 2 పైసల్లోనే ఉంది. సాయిబాబా ఒక సందర్భంలో చెప్తారు, నాకు కూడా ఒక గురువు ఉన్నారు, ఈ వైభవం అంతా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే జరుగుతున్నది, గురువే మోక్షకారకుడు అని చెప్తూ, నా గురువు నన్ను 2 పైసలు అడిగారు. అంటే రాధాబాయి దేశ్ముఖ్ అనేటువంటి భక్తురాలు సాయిబాబా దగ్గరికి వస్తుంది. సాయిబాబా నుంచి ఉపదేశం పొందే వరకు నేను ఆహారం ముట్టను అని నియమం పెట్టుకుంటుంది. ప్రాణాపాయ పరిస్థితికి వచ్చినప్పుడు సాయిబాబా శ్యామాతో ఆమెను పిలిపిస్తారు. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నా గురువు నా దగ్గర నుంచి ఏమీ కోరలేదు, నా గురువు కోరినవి 2 పైసలు. అవి గవర్నమెంట్ వాళ్ళు ముద్రించినవి కాదు. 1 నిష్ఠ, 2 సబూరి. అంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టుగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గురువు దగ్గర కోరవలసింది జ్ఞానం అమ్మ, ఆ జ్ఞానం వల్లే మోక్షము, ఆనందము, శాంతి లభిస్తాయని చెప్పి నా గురువును నా తలని గుండు చేయించారని చెప్తారు. అంటే ఆలోచనలు, తలపై ఉన్నటువంటి వెంట్రుకల ఆలోచనతో సూచన చేస్తారు. ఆలోచనలన్నీ తీసేసి శ్రద్ధను కోరారు. ఆ శ్రద్ధ అంటే దేని మీద? మనందరికి కూడా శ్రద్ధ ఉంది. కొందరికి ధనం మీద శ్రద్ధ, కొందరికి పేరు ప్రఖ్యాతుల మీద శ్రద్ధ, రకరకాల శ్రద్ధ ఉంది. కానీ అది కాదు శ్రద్ధ అంటే. మనం కోరిన దాని మీద శ్రద్ధ కాదు. గురువు దేన్ని ఇవ్వాలనుకుంటున్నాడో దాని మీద శ్రద్ధ కలిగి ఉండటం చాలా ప్రధానం. గురువు ఇవ్వాలనుకుంటుంది ఏమిటి? ఒకసారి సాయిబాబా చెప్తారు, గంగాగిరితో అంటారు, ఆ పరమాత్ముడు మా నెత్తిన పాలకుండ పెట్టి పంపించాడు, కానీ జనమంతా కూడా కళ్ళు అడుగుతున్నారని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, పాలంటే జ్ఞానానికి చిహ్నం, కళ్ళు అడుగుతున్నారంటే ప్రాపంచికమైనటువంటి సుఖ సంతోషాలను మాత్రమే అడుగుతున్నారు, మనం ఏం చేస్తాం అని అడుగుతారు. అంటే గురువు ఏది ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద మనకి శ్రద్ధ ఉండాలి. దాని ద్వారా మాత్రమే షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అవుతుంది అని శ్రద్ధాసబూరి యొక్క గొప్పతనం మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. మరి మీరు ఇప్పుడు చెప్పిన ఈ ఏకాదశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే సాయిబాబా చివరిగా చెప్పిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కలిసి భక్తులకి ఎటువంటి ధైర్యాన్ని, భరోసాన్ని ఇస్తాయంటారు? మొట్టమొదట నవవిధ భక్తులు సాయిబాబా వారు మహాసమాధి చెందే సమయంలో చివరిగా వారు చేసింది ఏంటంటే దానం చేశారండి. ఈ కలియుగంలో దానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అని సాయిబాబా తెలియజేశారు. అట్లాగే 9 నాణ్యాలని సాయిబాబా లక్ష్మీబాయి షిండేకి ఇస్తారు. అవి నవవిధ భక్తులకి తార్కాణం. అయితే మనం ఇంతకుముందు చూసినట్టుగా గురువు దగ్గరికి రావాలి అని మనం చెప్పాం. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాన్ని కూడా ఈ నవవిధ భక్తులు మనకి తెలియజేస్తాయి. వాటిల్లో శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, పాదసేవనం, నమస్కారం, ఇట్లా మనకి 9 రకాల నవవిధ భక్తులు తెలుస్తాయి. అయితే ఈ 9 నవవిధ భక్తుల్ని కేవలం క్రియలాగా కాకుండా ఒక అద్భుతమైన సూత్రం మనకు ఉపనిషత్తుల్ని చెప్తుంది. గురువు దగ్గర ఏం చేయాలి అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్తారు. ఇది చాలా ప్రధానమైందండి. కేవలం ఊరికే నమస్కారం చేస్తుంటే సరిపోదు, కేవలం పాదసేవనం చేస్తే సరిపోదు. అసలు ఉద్దేశం ఏంటంటే వాటికి శరణాగతికి గుర్తవి. మనం చేయాల్సింది అంటే శ్రవణం చేయాలి. ఏం శ్రవణం చేయాలి అంటే గురువు గారు జ్ఞానం గురించి ఏమి బోధిస్తున్నారు. మనం ఇందాక చెప్పినట్టుగా తత్ విజ్ఞానార్థం, ఆ అనంతతత్వం గురించి సాయిబాబా ఏ విధంగా చెప్తున్నారు, ఎలా చెప్పారు? మీరు చూస్తున్న ఈ 3.5 మూరల శరీరమే సాయిబాబా కాదు, అదే సాయిబాబా అనుకుంటే మీకు సాయిబాబా అంటే ఏంటో తెలియనట్లే అని చెప్పారు. ఈ చరాచర జగత్తు మొత్తం చైతన్యంతో విలీనమై ఉన్నటువంటి వారు సాయిబాబా అని తెలుసుకోండి. ఇటువంటి యొక్క బోధని మనం చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిది శ్రవణం అంటే మన సర్వశక్తులు వడ్డి, అంటే ఆలోచన అటు ఇటు వెళ్లకుండా మనకున్నటువంటి భావాలని, ఉద్దేశాలని, మనకున్న నమ్మకాలని పక్కన పెట్టి మన సర్వశక్తుల్ని వడ్డి బాబా వారు చెప్పేది వినాలి. మొట్టమొదటిది శ్రవణం. మననం అనేటువంటిది ఏంటంటే వారు చెప్పిన దాన్ని బాగా మన మనసుకు పట్టించాలి, దాని మీద ఆలోచన చేయాలి. దాని నుంచి మనకు ఏదైనా ప్రశ్నలు వచ్చినట్టయితే గురువు గారిని అదే ప్రశ్నలు మళ్ళీ ప్రశ్నించి కనుక్కోవాలి. ఆ ప్రశ్నలు అన్నీ కూడా సమాధాన పడిన తర్వాత అప్పుడు మనకి నిధిధ్యాసనం జరుగుతుంది. శ్రవణ, మనన, నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఆ ధ్యాసలో, ఆ ఊసులో అది ఒక గొప్ప నిధిలాగా బాబావారు ఏదైతే నా ధనాగానం పొంగి పొరలిపోతుంది తీసుకుని వెళ్ళండి అని చెప్పారో
ఆ ధ్యాస, ఆ ఊసు, సాయి ఊసులో మన జీవితం ఆ సాయిగానే మారిపోవటం కాదు, అదే మనం వాస్తవంగా అయి ఉన్నాం. ఆ విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. అందువల్ల గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా సాయిబాబా వారిలో ఐక్యం కావాలి, పరమాత్మలో ఐక్యం కావాలి అని చెప్పేటువంటిదే సాయిబాబా వారు చెప్పినటువంటి మొదటి నుంచి చెప్పిన బోధ అదే, చివరిలో చెప్పిన బోధ కూడా అదే. మరి ఈ గురు పూర్ణిమ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన మరొక భక్తునితో ఇప్పుడు మాట్లాడదాము. నమస్కారం అండి. సాయిరామ్ అమ్మ, నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాదు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువుగా కొన్ని విషయాలు మీకు తెలియచెప్పాలా. గురు పౌర్ణమి అనగా గురువును పూజించవలసిన రోజు, ముఖ్యమైన రోజు ఇది. ఆ రోజున బాబావారు ధ్యానం కూర్చొని ఉండగా వాళ్ళందరూ భక్తులందరూ వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు బాబావారు వాళ్ళు పిలిచి, ఈ రోజు గురు పౌర్ణమ, గురువును పూజించిన రోజు అనగా వ్యాస పౌర్ణిమ. వ్యాసమున ఆ రోజు మనం హిందువులంతా కూడా వ్యాసను పూజించేవారు. ఇప్పుడు ఈ రోజున ప్రస్తుతం నేను గురువుగా మీకు ఉన్నాను కనుక నన్ను పూజించవలసింది అని చెప్పి వాళ్ళందరూ కూడా పూజా పళ్ళాలు అన్ని తీసుకుని వచ్చి బాబా వారిని కూర్చోబెట్టి ఆ బండ మీద, రాయి మీద కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి ఆయన అన్ని పూజ అన్ని చేసి చెప్పారన్నమాట. అన్ని కూడాను అన్ని విషయాలు చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది. ఓహో, గురువుని ఈ విధంగా పూజించాలి కాబోలు. ప్రతి గురు పౌర్ణమి నాడు గురువుని పూజించవాలే. ఎవరు ఏ పని చేస్తున్నా సరే, ఆధ్యాత్మిక గురువైనా సరే, సాంకేతిక గురువైనా సరే, చెప్పిన గురువైనా సరే, ఎవరైనా సరే గురువుని పూజించవలసిన రోజు అనగా గురు పౌర్ణమి రోజు చాలా విశిష్టమైనది అని బాబా వారు చక్కగా ఎవరికి చెప్పారు. భక్తులకి జ్ఞాన బోధించడానికి వచ్చినటువంటి సద్గురువు ఆయన, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా ఆయన గురువు గురించి స్వయంగా మాట్లాడారు, ఎంతో గొప్పగా కూడా చెప్పారు కదా. దీని నుంచి మనమే నేర్చుకోవాలని అంటారు. చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఈ గురు పౌర్ణమి సందర్భానే కాకుండా ప్రతి నిత్యం మనిషి జీవితంలో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నిరంతరం స్మరించవలసింది ఎవరంటే గురువునే. కాబట్టి సాయిబాబా ఒక సందర్భంలో ఒక భక్తుడు వస్తాడు. ఆ భక్తుని చూసి బాబా చాలా సంతోషపడతారు. ఏమనంటే, తమ్ముడు నీకు గురువు ఉన్నాడు కదా, నాకు కూడా ఒక గురువు ఉన్నారు అని చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. సాయిబాబా సందర్భంలో చెప్తారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిడకలు ఏరుకోవడానిక? నీ గురువుని నువ్వు తెలుసుకోవాలి అని చెప్తారు. అదేవిధంగా సాయిబాబా జీవితం మొత్తంలో కూడా వారి నోటి గుండా ఈ పండగ చేసుకోండి అని చెప్పింది ఏదైనా ఉందంటే అది గురు పౌర్ణమి మాత్రమే. ఎందువల్లంటే మనిషి జీవితంలో ఆనందం వికసించాలన్నా, శాంతి నెలకొనాలన్నా, మానవ జీవితానికి పరమార్థం రావాలన్నా అది కేవలం ఒక గురువు వల్లే వస్తుంది. ఆ గురువు వల్లే అంటే ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానం అండి. గురువు అంటే వేరే కాదు, గురువు అంటే శరీరం కాదు. మరి బాబా భౌతిక దేహంతో ఇప్పుడు లేరు కదా, 1918లో సమాధి అయ్యారు కదా. అయినప్పటికీ కూడా గురువు తత్వము రూపంలో, అంటే సత్యము రూపంలో, గురు మార్గం రూపంలో, వారి యొక్క బోధ రూపంలో ఎప్పుడు కూడా మన హృదయంలోనే నివసిస్తూ ఉంటారు. ఇదే ద్వారకామా నుంచి సాయిబాబా 3వ అధ్యాయంలో చెప్తారు, మీరు ఎక్కడికైనా పోండి, ఎలా అయినా ఉండండి, కానీ నేను మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. నా స్థానం మీ హృదయంలోనే ఉంది. నేను సర్వాంతర్యామిని, ఈ జగన్నియామకుణ్ణు, పరమేశ్వరుని అనుగ్రహం చేత నేను ఈ సృష్టి స్థితి లయకారకుణ్ణి అని చెప్పినటువంటి సాయిబాబా పరమాత్మ స్వరూపమే ఉన్నారు. ఆ పరమాత్ముడే గురు రూపంలో వచ్చారు. కాబట్టి గురువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ సృష్టిలో మరి దేనికి లేదు. కాబట్టి సాయిబాబా గురువుని ఆశ్రయించడమే అంటే మరలా శ్రద్ధ, సబూరి, వారి యందు జ్ఞానాన్ని పొంది ఉండాలి. జ్ఞానాన్ని పొందామనే దానికి గుర్తేంటంటే మన జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం సాయిబాబా వారిని ఆశ్రయించినట్టు లెక్క, వారి అనుగ్రహానికి పాత్రులైనట్టు లెక్క అని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ గురు పూర్ణమి సందర్భంగా ప్రతి భక్తుడు కూడా తన జీవితంలో ఏదో ఒక్క మార్పుని చేసుకోవాలి అని అనుకుంటే కనుక సాయి బోధనల్లో నుంచి ఏ అంశాన్ని తీసుకుంటే బాగుంటుందంటారు? సాయిబాబా మాటల్లోనే మనకు అర్థమవుతున్నది. సాయిబాబా తన గురువుని దర్శించినప్పుడు తన యొక్క స్థితిని సాయిబాబా మనందరికీ చెప్పారు. ఏమనంటే, నా గురువుని నేను దర్శించినప్పుడు నా గురువు నన్ను అక్కడున్న బావిలో తలకిందులుగా వేలాడగట్టి వెళ్లారు. ఎక్కడికో వెళ్లారు, చాలాసేపటికి వచ్చారు. వచ్చి నన్ను ఆ బావిలోంచి బయటకు తీసి ఎలా ఉన్నావో అని అడిగారు. నేను మాటలు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఆనందంలో ఓలలాడిపోతున్నాను. అంటే గురువుని దర్శించినంత వెంటనే ఈ ప్రపంచం మాయమవుతుందండి. ప్రపంచం మాయమైతే ఆలోచనలు మాయమవుతాయి. ఆలోచనలు మాయమైతే సహజంగా శాంతి వెల్లివిరుస్తుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఆనందం వస్తుంది. ఇది లాజికల్ గా కూడా మనకు అర్థమవుతుంది. అది జరగాలి. గురు పౌర్ణమి రోజు సాయిబాబాను దర్శించిన తర్వాత జరగాల్సింది ఏంటంటే ఇదేటువంటి లక్షణం. అలాగే సాయిబాబా చెప్తారు, నా గురువుని నేను దర్శించిన తర్వాత
నాకు ఈ సృష్టిలో మరొక వస్తువు అనేది నాకు కనిపించలా. ఎక్కడ చూసినా కూడా నాకు గురువే కనిపిస్తున్నారు. ఈ ముక్కను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గురువు కనిపిస్తున్నారంటే గురుముఖం అంటే తలకి కఫనీ కట్టుకున్నటువంటి సాయిబాబా మాత్రమే కాదండి. అది కూడా నిజంగా గురు దర్శనం అవుతుంది అంటే ఈ శుద్ధ చైతన్య స్వరూపుడు గురువు అంటేనండి. కాబట్టే ఆయన జనన మరణాలకు అతీతుడు, ఆయన అనాది. కాబట్టి ఆ పరతత్వం అనేది మనకి సర్వత్రా కనిపిస్తూ ఉండాలి. అంటే ఆలోచన రహితమైనటువంటి స్థితిని పొందగలగాలి. ఇది గురువు యొక్క అనుగ్రహానికి చిహ్నం. కాబట్టి సాయిబాబా ఈ రోజు గురు పౌర్ణిమ రోజు ఇంతకుముందు అనుకున్నట్టుగా గురువు నుంచి అనుగ్రహం పొందిన వారు కృతజ్ఞతాపూర్వకంగా బాబాకు నమస్కరించుకుంటారు, అదే విధంగా జీవిస్తారు. కొత్తగా గురువుని ఆశ్రయించి ఈ రోజు నుంచి నేను గురు పదంలో నడవాలి, గురు మార్గంలో నడవాలనుకున్న వారికి మొట్టమొదట బాబాని చూసిన తర్వాత జరగాల్సింది ఏంటంటే, కొంచెం కష్టంగా అనిపించినా ఇది వాస్తవం అండి, ప్రపంచం మాయం అవ్వాలి. ప్రపంచం అంటే సంసారం, అంటే ఆలోచనలు, బాధలు, భయాలు, ఆందోళనలు, దుఃఖము, ఏమైపోతుందో అనేటువంటి ఆదుర్ద, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా మాయమవుతాయి. ఎప్పుడు తెలుసా అండి? గురువు యొక్క తత్వాన్ని దర్శించినప్పుడు, బాబావారి యొక్క అభయాన్ని మనం రుచి చూసినప్పుడు. అదే ద్వారకామాయి ఒడిలో పడుకోవటం అంటే, ద్వారకామాయి ఒడిలో పడుకున్న బిడ్డకి చింత ఏముంటుంది చెప్పండి? సాయిబాబా పాదాల దగ్గర చేరినటువంటి భక్తుడికి భయం ఎలా? నేనుండను భయం ఎలా అని చెప్పారు సాయిబాబా. బాబా ఉన్నారు అంటే మన మనసులో ప్రపంచం ఉండదండి. ప్రపంచము సాయిబాబా రెండు కలిసి ఉండరు, ఏదో ఒకటే ఉంటుంది. కాబట్టి నేటి నుంచి నిజమైనటువంటి సాయి భక్తులంతా కూడా నిర్ణయం చేసుకోవాలి, నేను ప్రపంచంలో ఉంటానా సాయిబాబాలో ఉంటానా అని. సాయిబాబాలో ఉన్నట్టయితే ఈ ప్రపంచమంతా కూడా నీకు మిత్రుడవుతుంది, నీకు సహాయం చేస్తుంది. ప్రపంచమే నీకు సాయిబాబా మిత్రుడైన తర్వాత ఈ ప్రపంచమే నీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ గురు పౌర్ణమి రోజు నుంచి మన మళ్ళీ పునః సాయిబాబా వారి యొక్క వచనాలకి, వారి యొక్క జ్ఞానానికి మనం పునరంకితం అవుదాం. మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం, ఆనందమయం చేసుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. చూశారు కదండి, ఇది సాయి సందేశ ప్రత్యేక కార్యక్రమం. మరి మరో